హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. జున్ను బర్త్డే కావడంతో లక్ష్మి జున్నుని రెడీ చేస్తూ ఉంటుంది. ఇక అలా జున్నుని రెడీ చేస్తూ లక్కీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతకు ముందు రోజు రాత్రి లక్కీ కూడా వర్షంలో పుట్టానని చెప్పడం, లక్కీ మున్నార్లో పుట్టడం, ఇవన్నీ కూడా లక్ష్మికి అనుమానం కలిగిస్తూ ఉంటాయి. ఒకసారి అరవిందతో మాట్లాడాలని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జాను అక్కడికి వస్తుంది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే జున్ను అంటూ జున్నుకి విషెస్ చెప్పిన తర్వాత అక్క అని చెప్పి లక్ష్మిని పిలుస్తూ ఉంటే లక్ష్మి పరధ్యానంలో ఉండడంతో ఏంటక్క దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. అరవింద అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే ఉదయాన్నే మావయ్య గారు అత్తయ్య గారు ఇద్దరు కూడా గుడికి వెళ్ళారు, ఎందుకక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత జున్నుని తీసుకుని నువ్వు కిందకి వెళ్ళి జాను అంటూ లక్ష్మి భాస్కర్కి ఫోన్ చేస్తుంది. ఇక అప్పుడు భాస్కర్ గతంలో ఉండే ప్లేస్లో ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఫోన్ లిఫ్ట్ చేసి భాస్కర్ గారు ఇక్కడ నుండి వెళ్ళిపోయారండి, ఆయన ఇప్పుడు ఎక్కడుంటున్నారో తెలీదు అని చెప్పి అంటూ ఉంటే కనీసం భాస్కర్ అనే ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఉంటే చెప్పరా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. లేదు మేడం, నా దగ్గర లేవు అని చెప్పి అతను చెప్పడంతో ఇక తిరిగి లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. లక్కీ తన కూతురే అన్న అనుమానం లక్ష్మికి కలుగుతూ ఉంటుంది. మరోపక్క మిత్ర లక్కీకి నెయిల్ పాలిష్ వేస్తూ ఉంటాడు. అప్పుడే జాను వివేక్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. మీరు లక్కీకి నెయిల్ పాలిష్ వేయడం ఏంటి బావగారు, నేను వేస్తాను అని చెప్పి జాను అంటూ ఉంటే వద్దు జాను, ఇలా లక్కీని రెడీ చేయడం నాకు ఇష్టం అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఒరే వివేక్, లక్కీ కోసం పట్టీలు తెమ్మన్నాను తెచ్చావా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు వివేక్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు లక్కీ ఏంటి బాబాయ్, నాకేదైనా తేవాలంటే ఎంతలా ఆలోచిస్తావు, అదే పిన్నికైతే వెంటనే తెచ్చేస్తావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు లక్కీ, నీకోసం కూడా నేను పట్టీలు తెచ్చాను అని చెప్పి వివేక్ జాను నా కబోర్డ్లో పట్టీలు ఉంటాయి వెళ్ళి తీసుకురా అని చెప్పి అంటూ ఉంటాడు. అమ్మో నీ రూమ్లోకా, మీ అమ్మ చూస్తే ఎంత సీరియస్ అవుతుందో తెలుసు కదా, నేను వెళ్ళను, నువ్వే వెళ్ళి తీసుకురా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఏం కాదులే నువ్వే వెళ్ళు అని వివేక్ అంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు. మిత్రకి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడడం కోసం అని చెప్పి పక్కకు వెళ్తాడు. ఆ నెయిల్ పాలిష్ ఏదో నేను వేస్తాను కానీ నువ్వు వెళ్ళు జాను అంటూ వివేక్ బలవంతంగా జానుని తన గదిలోకి పంపిస్తాడు. ఇక జాను వివేక్ రూమ్లోకి వెళ్తూ ఉంటే దేవి అని అడ్డుపడుతూ ఏంటి నా కొడుకు రూమ్లోకి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పట్టీలు ఉన్నాయంటే తీసుకోవడానికి వచ్చానని జాను అనగానే పట్టీలు మాత్రమే తీసుకో, ఉంగరాలు చైన్ల జోలికి వెళ్ళకు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అసలు ఈవిడ నన్ను ఏమైనా దొంగ అనుకుంటుందా ఏంటి అని చెప్పి జాను కబోర్డ్లోకి వెళ్ళి పట్టీలు తీసుకుంటుంది. తర్వాత అక్కడ ఒక డ్రెస్ పెట్టి ఉండడంతో ఇదేం డ్రెస్, చిన్నపిల్లలు వేసుకునే డ్రెస్ లాగా లేదే అని చెప్పి ఆ డ్రెస్ని చూసి అద్దం ముందు నిలబడి తనకు ఆ డ్రెస్ ఎలా ఉంటుందనని పెట్టి చూసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వివేక్ వస్తాడు. ఇది నీకోసమే జాను, ఇది బర్త్డే పార్టీలో నువ్వు వేసుకుంటే చూడాలనుంది, నీకోసం నేను గిఫ్ట్ తీసుకొచ్చాను అని వివేక్ అంటూ ఉంటాడు. అమ్మో వద్దు వివేక్, ఇందాక నీ రూమ్లోకి వస్తుంటేనే మీ అమ్మ ఎంతో గొడవ చేసిందని చెప్పి జాను అంటూ ఉంటుంది. ప్లీజ్ జాను, నా కోసం ప్లీజ్ ఈ డ్రెస్ వేసుకోవా, నాకు నిన్ను ఈ డ్రెస్లో చూడాలనుంది అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి జాను ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే దేవి అని చాటుగా ఉండి ఇదంతా చూస్తూ మీ ప్రేమాయణం గిఫ్ట్లు ఇచ్చుకునేంత వరకు వచ్చిందనమాట, ఈరోజే నీకు ఆఖరి సంతోషం, రేపటి నుండి నీకు ఏడుపు ఉంటుంది అని చెప్పి దేవి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోపక్క అరవింద జయదేవ్ వీళ్ళిద్దరూ కూడా గుడి నుండి ఇంటికి తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత లక్కీ జున్ను ఇద్దరు కూడా కిందికి పరిగెత్తుకుంటూ నానమ్మ తాతయ్య అని చెప్పి అంటూ ఉంటే హ్యాపీ బర్త్డే జున్ను, హ్యాపీ బర్త్డే లక్కీ అని చెప్పి ఇద్దరు కూడా విష్ చేస్తారు. వాళ్ళిద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మీ అమ్మ నాన్నల కాళ్ళకు కూడా నమస్కారం చేసుకోండి అని చెప్పి అరవింద అనగానే జున్ను లక్కీ ఇద్దరు కూడా మిత్ర కాళ్ళకు లక్ష్మి కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటారు. ఇక అప్పుడు మనీషా వాళ్ళిద్దరూ తన కాళ్ళకు నమస్కరిస్తారేమోనని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ వాళ్ళు లక్ష్మి కాళ్ళకు నమస్కరించడంతో అలా వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. తర్వాత అరవింద లక్కీతో లక్కీ నువ్వు ప్రతి బర్త్డేకి మిత్రని ఏదో ఒక గిఫ్ట్ అడుగుతావు కదా, మరి ఈసారి ఏం గిఫ్ట్ అడుగుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్కీ నాకు ఏ గిఫ్ట్ అయినా ఇస్తావా నాన్న అని చెప్పి మిత్రని అడుగుతూ ఉంటుంది. చెప్పు లక్కీ నీకేం కావాలా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అప్పుడు లక్కీ నాకు అమ్మ కావాలి నాన్న, అమ్మని గిఫ్ట్గా ఇస్తావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా తప్పకుండా ఇస్తాడు లక్కీ, త్వరలో నన్ను పెళ్లి చేసుకొని నన్ను నీకు అమ్మగా గిఫ్ట్గా ఇస్తాడు అని చెప్పి అంటూ ఉంటే నాకు అమ్మగా నువ్వు వద్దు,
నాకు లక్ష్మి అమ్మే అమ్మగా కావాలి నాన్న, నా కోసమైనా మీ ఇద్దరు కలిసిపోండి నాన్న అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. అప్పుడు మనీష, ఏ లక్కీ, అసలు వాళ్ళిద్దరిని కలిసిపోమ్మని చెప్పడానికి నువ్వెవరివే అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటే మిత్ర గట్టిగా అరుస్తాడు. లక్కీ నా కూతురు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు జున్ను కూడా, లక్కీ వాళ్ళ నాన్న నాకు నాన్న అయినప్పుడు మా అమ్మ లక్కీకి అమ్మ ఎందుకు కాకూడదు, అందుకే లక్కీకి మా అమ్మే అమ్మ అవుతుంది అని చెప్పి జున్ను కూడా అంటూ ఉంటాడు. నాన్న, నువ్వు నా ప్రోగ్రెస్ రిపోర్ట్లో నాన్నగా సంతకం చేశావు, లక్కీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో అమ్మగా సంతకం చేసింది, మరి మీ ఇద్దరే కదా మాకు అమ్మ నాన్న అని చెప్పి జున్ను కూడా అంటూ ఉంటాడు. చెప్పు నాన్న, మీ ఇద్దరు కలిసిపోండి అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి, సరే సరే మీ ఇద్దరు స్కూల్లో చాక్లెట్స్ పంచడానికి వెళ్తానని అన్నారు కదా, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి వాళ్ళిద్దరిని అక్కడి నుండి పంపించేస్తూ ఉంటుంది. అప్పుడు అరవింద లక్ష్మిని పక్కకు లాక్కెళ్తుంది. అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. లక్ష్మి, ఏంటిది, అసలు మిత్ర నీతో కలిసిపోతాను అంటాడో లేదో వాడి నోటితోనే చెప్పనివ్వచ్చు కదా, ఎందుకు అడ్డుపడ్డావని చెప్పి అంటూ ఉంటే, పిల్లల పుట్టినరోజు నాడు ఎందుకు లేండి అత్తయ్య గారు వాళ్ళని బాధ పెట్టడం, అందుకే నేను పిల్లల్ని పంపించేశాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అసలు అరవింద్ అక్క లక్ష్మితో ఏం మాట్లాడుతుందని చెప్పి దేవి అని మనీష్ ఇద్దరు కూడా చాటుగా ఉండి వింటూ ఉంటారు. అత్తయ్య గారు, మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను, లక్కీ వాళ్ళ అమ్మ గురించి. లక్కీ వాళ్ళ అమ్మ ఎవరు అని చెప్పి అంటూ ఉంటే, నాకు తెలియదు లక్ష్మి, ఆ రోజు నీకు చెప్పాను కదా అని అరవింద అంటూ ఉంటుంది. జున్ను పుట్టినరోజు నాడు వర్షం వచ్చింది, లక్కీ పుట్టినరోజు నాడు కూడా వర్షం వచ్చిందని నిన్న రాత్రి ఆయన చెప్పారు. ఎందుకో లక్కీని చూస్తూ ఉంటే తనకి నాకు ఏదో సంబంధం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అత్తయ్య గారు, ఏదో రహస్యం దాగుందని అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇకప్పుడు అరవింద, లక్కీ కన్న తల్లి తను పుట్టకనే వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇంతకీ లక్కీ ఎక్కడ పుట్టింది అని చెప్పి లక్ష్మి అడగగానే అప్పుడు అరవింద ఆ ప్లేస్ పేరు అని చెప్పి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఆంటీ ఈ రోజుతో నిజం బయటపడుతుందేమోనని నాకు చాలా టెన్షన్గా ఉందని చెప్పి మనీష అంటూ ఉంటే, ఈ టెన్షన్ నేను నిన్నటి నుంచి పడుతున్నాను అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో జయదేవ్ గట్టిగా అరుస్తాడు. ఏవండి అంటూ అరవింద పరిగెత్తుకుంటూ జయదేవ్ దగ్గరికి వస్తుంది. జయదేవ్ కాలికి గాజు ముక్కలు గుచ్చుకొని రక్తం వస్తూ ఉంటుంది. అయ్యో ఎలా జరిగిందండి, అసలు మీ కాలికి గాజు ముక్కలు ఎలా గుచ్చుకున్నాయని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు లక్కీ జున్ను చాక్లెట్స్ తీసుకుందామని చెప్పి పైకి ఎక్కాడు. అప్పుడు పక్కనున్న బాటిల్ పడిపోవడంతో తాతయ్య అప్పుడే వచ్చేసరికి గాజు ముక్కలు గుచ్చుకున్నాయని చెప్పి లక్కీ చెబుతూ ఉంటుంది. ఇదంతా నీ పన, చూసుకోవాలి కదా అని చెప్పి మనీష జున్ను మీద మండిపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు జయదేవ్, చిన్న దెబ్బే కదా వదిలేసే మనీష, ఎందుకో అంతలా గొడవ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక మిత్ర, అసలు పిల్లలకు చాక్లెట్స్ అందకుండా అంత పైన పెట్టింది ఎవరు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీష, నేనే మిత్ర, నేనే పైన పెట్టాను అని చెప్పి అంటూ ఉంటుంది. అసలు అయినా పిల్లలకు అందకుండా అంత పైన చాక్లెట్స్ ఎందుకు పెట్టావు, నువ్వు చాక్లెట్స్ పైన పెట్టి ఉండకపోతే ఇదంతా జరిగేది కాదు కదా అని చెప్పి మిత్ర మనీష మీద మండిపడుతూ ఉంటాడు. నాకేం కాలేదులేండి, ఎందుకు అనవసరమైన గొడవ అని చెప్పి జయదేవ్ అందరినీ అక్కడి నుండి పంపించేస్తాడు. లక్ష్మి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి జయదేవ్కి కట్టుకడుతుంది. ఇక ఆ తర్వాత అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. మనీషా దేవి అని ఇద్దరు పక్కకు వస్తారు. ఏంటంటే నేనేం చేసినా కూడా అందరూ నన్నే టార్గెట్ చేస్తారు ఏంటని చెప్పి అంటూ ఉంటే, నువ్వు ఆ జున్నుగడిని టార్గెట్ చేయట్లేదా, పుట్టినరోజు నాడు పిల్లల్ని ఎవరైనా తిడతారా, అందుకే అందరూ కూడా నీ మీద అలా ఫైర్ అవుతున్నారని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు నువ్వు చాక్లెట్స్ పైన పెట్టడం వల్లే అరవింద్ అక్క లక్కీ ఎక్కడ పుట్టిందో లక్ష్మికి నిజం చెప్పలేకపోయింది, అదే నిన్ను కాపాడింది అని చెప్పి, నేను చేసిన తప్పే నన్ను కాపాడింది అంటారా ఆంటీ అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఈరోజు అసలు మనకి సంతోషమే లేకుండా పోయేటట్టుందంటే ఈ టెన్షనే సరిపోయేటట్టుంది. అరవింద్ ఆంటీకి మళ్ళీ లక్కీ పుట్టిన ప్లేస్ గుర్తుకొచ్చి లక్ష్మికి చెప్తే ఎలా అని చెప్పి మనీష అలా టెన్షన్గా దేవి అని చెప్తూ ఉంటుంది.